కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులు పిలిచినని నేను పచ్చనకరతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తిని, ఈ సమయం కొరకు దీన్ని ఏర్పాటు చేశాను. ఇది నువ్వు తినడానికి కొరకు జనులు 30 మంది విఐపీలు ఉంటే కూడా ఈ ముక్కను తినాల్సింది, ఇది నీ నోటికే వెళ్ళాలని దేవుడు ఏం చేశాడు, నిర్ణయించాడు. అది నా షెఫ్కి నేను అదే మాట చెప్పి పెట్టాను. వాట్ అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్. నువ్వు కలుపుకునే ప్రతి మెతుకు, నువ్వు తినే ప్రతి ముక్క నీ నోటికే వెళ్ళాలని చెప్పి దేవుడు దాని ముందు ఏం చేశాడట, నిర్ణయించి పెట్టాడట. ఈరోజు బహుశా నువ్వు లంచ్ చేసి ఉండొచ్చు. ఈరోజు ఈ పలానా టైంలో నువ్వు అది భుజించాలని చెప్పి దేవుడు యాక్సిడెంటా అపాయింట్మెంటా? మనం అంటాం అట్లంటాను, ఏదో స్టోర్ రూమ్ ఏదొస్తే తింటామని. నువ్వు ఏదొస్తే తిన్నావు, కానీ అది నువ్వే తినాలని ప్రసంగి 3:13 చదవండి. దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికలు కానీ, విలువ కానీ, త్యాగాలు కానీ ఈరోజు తెలుసుకోకనే, లేఖనం ఎరగకనే మనం పొరబడుచున్నా. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమని తెలుసుకుంటుంది. జ్ఞానైన సొలొమోను అంటాడు, ఒకవేళ ఈ మెతుకు నేను తినాలంటే దేవుడిచ్చిన బహుమానం. ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. ద బ్రేక్ఫాస్ట్ యూ హ్యాడ్ టుడే ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ద లంచ్ యూ హ్యాడ్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఆర్డైన్డ్ అండ్ అపాయింటెడ్ బై గాడ్. 37వ కీర్తనలో నీతిమంతుని అడుగులను, ద స్టెప్స్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై గాడ్. ఒక్కొక్క అడుగును దేవుడు తన నిత్య కాలమానం ప్రకారం ఏం చేస్తా ఉన్నాడండి, శాసిస్తూ